పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము మనం చదువుదాం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 and verses 5. పరమగీతము 1:5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కెదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. దయచేసి. స్తోత్రములు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన అద్భుత రీతిగా మమ్మల్ని మీరు నడిపినందుకు వందనాలు ప్రభా. ఈ 2వ వర్తమానంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. నీ ఉద్దేశమును మాకు బయటపరచండి. నీ వాక్య సత్యమును సారమును మాకు తెలియచేయండి. ఈ లోకంలో మేము ఎలా నడవాలో మాకు బోధించండి. మధ్యాహ్న వేళ మా అందరికి కావలసిన వాక్య సత్యమును మాకు బోధించి తెలియచేయమని, నన్ను మమ్మల్ని మీరు నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత పిల్లారా, చదవబడినటువంటి లేఖన భాగము పరమగీతము. గత కొంతకాలంగా పరమగీతములని కొన్ని విషయాలను మనము ధ్యానిస్తూ వచ్చాము. పరమగీత గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు వివాహము చేసుకోబోతున్నటువంటి సంఘమునకు ఉండవలసిన గుణ విశేషములు, లక్షణములు ఈ పరమగీత కావ్య గ్రంథములో రాయబడ్డాయి అని చాలాసార్లు లోపల మనం చెప్పుకున్నాం. మరలా చెప్తే మరలా అది మీకు ద్వితీయోపదేశము తృతీయోపదేశము కూడా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకోవాలి. ఈ 1వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలించినట్లయితే ద ఫ్లో ఆఫ్ వర్సెస్, వాక్యం యొక్క క్రమము, వచనముల యొక్క క్రమము ఒకసారి మనం పరిశీలిస్తే, మొదటి వచనములో దీన్ని రచించినటువంటి గ్రంథకర్త సొలొమోను అని చెప్పారు. భూలోకములో అయితే సొలొమోను రచించారు, కానీ మన ప్రభువైన యేసుకు కూడా ఒక పేరుంది. ఆయన కూడా సొలొమోనుగానే చెప్పబడ్డాడు. పరమ సొలొమోను ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసు. కాబట్టి సొలొమోను రచించినటువంటి పరమగీతం అంటే నాకు చదివినప్పుడు ఏమనిపించింది అంటే దావీదు కుమారుడైన సొలొమోను రచించిన పరమగీతంలా కనిపించలే, కానీ పరమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రచించిన పరమగీతం లాగా ఇది నాకైతే అర్థమైంది. ఆ సొలొమోను పరమగీతం ఇది. ఎవరి సొలొమోను పరమగీతం? ప్రభు అయిన యేసు అనే సొలొమోను యొక్క పరమగీతం. ఆయన ఒక అద్భుతమైన ఈ కావ్యాన్ని రాశాడు. ఆయన సంఘమును ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, సంఘం యొక్క విశేషాలేంటి, తన విశేషాలేంటి చక్కగా వర్ణించాడు. ఈ 2వ వచనంలోకి వస్తే ఇందులో ఉన్నటువంటి కన్యక అనగా సంఘము, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అని చెప్పి, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని చెప్పింది. ఈ 2వ వచనము 3వ వచనంలోనేమో క్రీస్తును గూర్చిన వర్ణన. ఈ సంఘ కన్యక ఎవరినైతే ప్రేమిస్తుందో, ఏ ప్రియునైతే ప్రేమిస్తుందో ఆ ప్రియుని యొక్క వర్ణన అనేది ఈ యొక్క 2-3 వచనాల్లో చెప్పబడినట్లుగా మనము చూస్తున్నాం. నీవింత అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగిన వాడవు గనుక, నీవు ఎంతో పరిమళ వాసన కలిగిన వాడవు గనుక మేము నీ ఎద్దకు వస్తామయ్యా. అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూశారు, క్రీస్తు యొక్క సౌందర్యాన్ని చూశారు, ఆయన యొక్క గుణాతిశయులను చూసి, అయ్యా మమ్మల్ని కాస్త ఆకర్షించు, ఎందుకంటే నీ అంత అద్భుతమైన పురుషుడు మాకు కావాలి, నీ అంత అద్భుతమైన వ్యక్తిత్వ సౌందర్యము కలిగినటువంటి దేవుడు మాకు కావాలి, మేము నీ దగ్గరకు వస్తాం, కాస్త మమ్మల్ని నీవు ఆకర్షించు అని చెప్పి ఈ 4వ వచనములో చెప్పినట్లుగా మనము చూస్తూ, ఎప్పుడైతే అన్నది నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు దేవుడు ఆకర్షించినటువంటి రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొని అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ అద్భుత సౌందర్యము కలిగినటువంటి ప్రియుడు ఈ ప్రియురాల్ని చేర్చుకున్నాడో, ఆ పక్కనటువంటి యెరూషలేము కుమార్తెలు చూసి ఇవన్నీ చాలా చిన్న చూపులు చూడడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రియుడేమో చాలా సౌందర్యం కలిగిన వాడు, ఈ ప్రియురాలకు అంత సౌందర్యం ఏది లేనట్లుంది. ఇంత అద్భుతమైనటువంటి ప్రియుడు నిన్నెట్లా చేర్చుకున్నాడు,
అని వాళ్ళు ఆశ్చర్యపోతుండగా ఆమంటుంది, యెరూషలేము కుమార్తెలారా, మీరెందుకో బాధపడుతూ ఉన్నట్లుంది. నా ప్రియుడు నన్ను ఆకర్షించినందుకు, నా ప్రియుడు నన్ను చేర్చుకున్నందుకు, తన అంతఃపురంలో నన్ను తీసుకొని పోయినందుకు, తన ప్రేమను నాకు చూపినందుకు అంటున్నా. అందుకే ఏమంటారు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను మేము ఎక్కువగా స్మరించాలి. ద్రాక్షారసము కంటే కూడా నీ ప్రేమనే ఎక్కువగా స్మరిస్తున్నారు. ఈ కార్యములన్నీ జరగడాన్ని బట్టి ఈ యెరూషలేము కుమార్తెల కాస్త బాధ ఏదో కలిగింది. అంటున్నారు, నువ్వేమో నల్లని దానివి, నువ్వేమో సామాన్యమైన వ్యక్తివి, దేవుడు తీసుకెళ్ళిన తన అంతఃపురంలో చేర్చుకున్నాడేంటి అంటూ ఉండగా ఏమంటుంది, నేను నల్లని దానైనను సౌందర్యవంతు. చూడడానికి నల్లగానే కనపడవచ్చు, కానీ చాలా సౌందర్యవతిని. నా ప్రియుడు నన్ను ఆకర్షించేంత, నా ప్రియుడు నన్ను తన అంతఃపురంలోనికి చేర్చుకునేంత, తన గుడారంలోనికి తీసుకొని వెళ్ళి తన ప్రేమ చేతనను ముచ్చిల్లే విధముగా ప్రేమించేంతగా ఒక సౌందర్యం నాలో ఉంది, ఏమీ లేని దానిని కాదు నేను అని చెప్పి ఈమె చెబుతూ అంటుంది. కింద అంటుంది, ఈమె ఎంత సౌందర్యవంతురాలు అని అంటే, కెదారు వారి గుడారముల వలెను సొలొమోను నగర తెలవలో నేను సౌందర్యవంతురాలు. ఎంత సౌందర్యవంతురాలట ఈమె, ఎంత సౌందర్యవంతురాలట, కెదారు వారి గుడారముల లాగా, అలాగే సొలొమోను నగర తెరల వలె ఈమె చాలా ఆ కంపారిజన్లోకి వచ్చేసింది. ఏమమ్మా నువ్వు ఎంత సౌందర్యవంతురాలు అంటే, మీరు కెదారు వారి గుడారాలు చూశారు కదా, ఈ కెదారు వారి గుడారాలు ఎంత అద్భుతంగా ఎంత సౌందర్యంగా మీకు కనబడుతుంటాయో అంత సౌందర్యం ఉందండి నాలో. యెరూషలేము నగరు యొక్క తెరలు మీరు చూశారు కదా, యెరూషలేము యొక్క సొలొమోను యొక్క నగర్, ఆయన నివసించేటువంటి స్థలములో కొన్ని తెరలు ఉన్నాయి కదా, ఆ తెరలు ఎంత సౌందర్యంగా అద్భుతంగా చూడచక్కగా కనబడతాయో అంత ఆత్మీయ సౌందర్యం నాకున్నది అని చెబుతూ ఉన్నది. ప్రియులారా, మరి ఏంటి కెదారు వారి గుడారాలు ఏంటి, ఈ సొలొమోను నగర తెరలేంటి, అంత సౌందర్యం ఏమి పొందారు, అసలు దాంట్లో ఏం సౌందర్యం ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తే, అసలు ఎవరు ఈ కేదారు, ఏంటి ఈ కేదారు వారి యొక్క గుడారాలు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ కెదారు అనే వ్యక్తి ఎవరనంటే, ఆదికాండము 25వ అధ్యాయము 13వ వచనంలోకి మనం వెళ్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. జెనసిస్ చాప్టర్ 25 and verses 13. ఆదికాండము 25:13లో కనుక మనం చూసినట్లయితే, ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అప్పయ్యలు, మిబ్షాము. 25వ అధ్యాయము 13వ వచనం. ఎవరట చెప్పండి కేదారు, ఎవరట? ఇష్మాయేలు కుమారుడు. ఎవరు కుమారుడైనా? ఇష్మాయేలుకు పెద్ద కుమారుడి పేరు నెబాయేతు, రెండో కుమారుడి పేరు ఏంటంట కేదారు. ఏమండి, ఇష్మాయేలు ఎవరో మనకు బాగా తెలుసు. ఇష్మాయేలు ఎవరట? అబ్రహాము గుడారం నుంచి బయటికి పంపించబడినటువంటి వ్యక్తి. మొట్టమొదటి అబ్రహామునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానము నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట నమ్మి అబ్రహాం బయటకు వచ్చాడు. చాలా కాలం అయిపోయింది, ఎంతకాలం ఎదురు చూసినా కానీ వారికి సంతానము కలగలేదు. కాబట్టి సారమ్మన్నది, ఇదిగో ఈ ఐగుప్తురాలైనటువంటి ఈ హగరుతో నీ వెళ్ళు, ఆమెను వివాహం చేసుకో అంటే అబ్రహాము మాట విన్నాడు. అబ్రహాము హగరుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎవరు పుట్టారట? ఇష్మాయేలు పుట్టాడు. దేవుడు అంటాడు, ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు బాబు, ఇష్మాయేలు నీ దగ్గర జీవించడానికి అవకాశం లేదు. సారా అన్నది ఇష్మాయేలును ఎల్లగొట్టేశాడు. అబ్రహాము ఆ మాట విన్నాడు. తన గుడారంలో నుంచి ఎవరిని బయటికి పంపించాడట? ఇష్మాయేలు. ఇష్మాయేలు పంపించబడినటువంటి కుమారుడు, తృణీకరించబడినటువంటి కుమారుడు, వాగ్దాన సంబంధము కాని వ్యక్తి. ఈ ఇష్మాయేలు బయటికి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకున్నాక ఇష్మాయేలుకు పుట్టిన కుమారులే ఎవరట? నెబాయేతు, కేదారు. అంటే చూడండి, ఒక తృణీకరించబడిన వాని కుమారుడు, ఒక వెలివేయబడిన వాడి కుమారుడు, ఒక వెలివేయబడిన వ్యక్తి యొక్క సంతానం ఏంటట? ఈ కేదారు. మనం కూడా ఆత్మీయ జీవితంలో తృణీకరించబడిన వారమే, వెలివేయబడినటువంటి వ్యక్తులమే, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమే. ఈ కేదారు వల్ల, ఇష్మాయేలు వల్ల త్రోలివేయబడినటువంటి వ్యక్తులుగా మనము కనబడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కేదారు, ఈ ఇష్మాయేలు యొక్క కుమారుడు కేదారులు ఏమైనా చిన్న చిన్నగా అరబీ దేశంలోనికి వెళ్ళి ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని వారి యొక్క వృత్తిని గొర్రెలు కాసే వృత్తిగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేదారు వాళ్ళు ఏం చేస్తారట? గొర్రెలను కాస్తారట. వాళ్ళు చాలా గొర్రెల మందలు ఉంటాయి. ఈ నెబాయేతు వారు కానీ కేదారు వారు కానీ, ఆ కేదారు నుంచి పుట్టిన వాళ్ళే కేదారీలు అన్నారు. ఈ నెబాయేతు నుంచి పుట్టిన వారే నెబాతీయులు అన్నారు. వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలను కాసే వృత్తి. ఏం వృత్తి ఉంది? చాలా గొర్రెల మందలు ఉంటాయి.
ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఎక్కడైతే పచ్చిక ఉంటుందో, ఎక్కడైతే మేత ఉంటుందో ఆ స్థలానికి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలంలో వీళ్ళు ఏం చేస్తారు? ఒక గుడారాన్ని వేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే శాశ్వతమైన నివాసం కట్టుకున్నాం అనుకోండి, అక్కడే ఉండాలి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళగలుగుతాం మనం? తీసుకెళ్ళాలి. అదే ఒక గుడారం వేసుకుని ఒక టెంట్ వేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ పని అయిపోగానే టెంట్ కూడా పీక్కుంటాం, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం, అక్కడ వేసుకుంటాం, మళ్ళీ ఆడ పని అయిపోగానే అట్లా. గుడారం అంటారు అంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యి. కాబట్టి ఈ కెదారు వాళ్ళు ఏం చేసేవారంటే గొర్రెను కాసుకుంటూ ఈ స్థలంలో పచ్చిక అంత మేతంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్థలానికి వెళ్తారు. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా వాళ్ళు ఏం చేసేవారట? ఒక గుడారాన్ని వేసేవారు. ఈ కెదారీలు వేసేటువంటి గుడారం ఎలాగుంటుందంటే నల్లని తోలుతో వేశారు. కేదారు అంటే బ్లాక్ స్కిన్ అని అర్థం. ఏంటి చెప్పండి? బ్లాక్ స్కిన్ అంటే పైన చూస్తే మొత్తం నల్లగా కనబడుతుంది. పైన రూఫ్ అంతా ఎలా కనబడుతుంట? పైనంతా నల్లని రంగులో కనబడుతూ ఉంటుంది ఆ గుడారాన్ని చూస్తే. కానీ చాలా అద్భుతంగా సౌందర్యంగా కనబడుతుంది. ఆ గుడారం లోనకి వెళ్తే మాత్రము దాంట్లో ఎన్నో వసతులు ఉంటాయి. ఎంతో చక్కగా పేర్చబడినటువంటి చక్కని అమెరికా కలిగినటువంటి గుడారంగా అది మనకు కనబడుతూ ఉంటుంది. పైన చూస్తేనేమో నల్లనిగా కనపడినటువంటి ఆ కేదారు గుడారం, లోపలికి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి కన్యక అంటుంది, కేదారు వారి గుడారము వలె నేను ఎలాగట? సౌందర్యవంతురాలు. చూస్తేనేమో ఆ గుడారం చాలా నల్లగా కనబడుతుంది. సామాన్యంగా ప్రపంచంలో అందం అంటే అందరూ తెలుపు లేకుంటే ఎరుపు అని అనుకుంటారు, అవునా కదా? సామాన్యంగా అందం అంటే ఏంటి? ఈ లోక వ్యవహారం. బాగా తెల్లగా ఉంటేనో, బాగా ఎర్రగా ఉంటేనో, బాగా పసుపు వర్ణంలో ఉంటేనో వీరంతా చాలా అందం అని అంటారు. నలుపుని కూడా ఇష్టపడతారా? నల్లని బట్టలు ఇట్లాంటివి కూడా ఇష్టపడరు. అంటే నలుపు అనేదేమో అందవిహీనానికి, తెలుపు లేదా ఎరుపు లేదా పసుపు అనేది అందానికి సూచనగా కనబడతా ఉంది అనగా. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, ఈ కేదారు గుడారాలు నల్లగా ఉన్నా ఎలా కనబడుతున్నాయట? అదే విచిత్రంగా చాలా సౌందర్యంగా కనబడతా. అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి చెప్పండి? ఇది ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే చూడడానికి నలుపు వర్ణంలో ఉన్న సౌందర్యంగా మనం కనపడాలి. ఎలా కనపడాలా? సౌందర్యంగా కనపడాలి. అంటే నేను చెప్పేది మన స్కిన్ టోన్ గురించి కాదు, మీకు నాకు ఉన్నటువంటి స్కిన్ టోన్ గురించి నేను చెప్పట్లేదు. స్పిరిచువలైజ్ చేసి చెప్తున్నా, ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. ఆత్మ సంబంధంగా మనం ఎంత నలుపులో ఉన్నా సౌందర్యంగా మనం కనపడాలి. నలుపు అనేది ఎందుకు? పాపమునకు సూచన, అపవిత్రతకు సూచన, అపరాధమునకు సూచన, వెలివేయబడిన విధానమునకు సూచనగా కనబడుతుంది. ఇప్పుడు మనం కూడా ఎలా కూడా పాప జీవితంతో ఉన్నాం, పాపంలో బ్రతికే వారంగా ఉన్నాం, పాపంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం. లోకానికి యేసుకు మనం ఎలా వెలివేయబడినటువంటి వ్యక్తులుగా నీచంగా మనం కనబడుతూ ఉన్నాం. నేను ఎండ తగిలిన దారుణ అంటుంది అసలు సులమితి కన్యక. ఎక్కడికో వెళ్ళిపోయింది, తిరుగులాడింది, పాపం అంటించుకుంది, రూపము కోల్పోయింది, స్వరూపం కోల్పోయింది. ఆదాము కూడా ఏం చేశారట? హవ్వ ఇద్దరు కలిసి పాపము చేసి దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క రూపాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇలా ఉన్నా కానీ మనం ఎలా ఉన్నారంటే చెప్పండి, నల్లని దానమైన మనం ఎలా కనపడాలంట? సౌందర్యంగా కనపడాలి. దేవుడు మనం కోరుకునేది ఏంటంటే సౌందర్యము. ఏం కోరుకుంటాడు చెప్పండి? ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటాడు. ఒకసారి మీరు చూడండి, ఎక్కడ అంటే 45వ కీర్తనలో కనుక మీరు వెళ్ళినట్లయితే 45వ కీర్తన దయచేసి మీరు చూడండి. సౌందర్యవంతురాలను అని అన్నది కదా ఆమె. 45వ కీర్తనలో ఈ కోరహు కుమారులు అంటూ ఉన్నారు. దయచేసి 10-11 వచనం. కొరహు 45వ కీర్తన 10-11 వచనాలు రండి. కీర్తన 45:10-11. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి మనం ఏం చేయాలంటే చెప్పండి? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. తర్వాత ఏం జరగదు? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని. ఏందయ్యా మన స్వజనం? ఏందయ్యా మన తండ్రి ఇల్లు? మన స్వజనం అంతా పాపులే, త్రాగుబోతులు, వ్యభిచారులు, లోక సంబంధమైన వ్యక్తులు, వీళ్ళే మన స్వజనం. అవునా కదా? ఒకప్పుడు అట్లనే ఉన్నాం మనం. ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కడైతే తాగుబోతున్న దగ్గర అయితే అంతే కదా. ఫ్రెండ్షిప్ ఏడ బాగా కుదురుతుంది? తాగడం దగ్గరనే. అవును. ఈ కొరిందులు ఎత్తున్నారంటే ఒకరి ఇంకోటి నిలబడుతున్నాడు. ఇది విచిత్రం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొరిందులో ఏముందంటే చెప్పండి, ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం నిలబడుతున్నాడు. ఇదేం బ్యాచ్ నాకు అర్థం కాదు. వీడియోస్ రక్తంతో కడగబడిన వాడే, కానీ వీడేం చేస్తాడంటే వీడిని పాడు చేస్తూ ఉండట.
అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని ఎంతసేపు చూసినా అయ్య గారు ఇదే చెప్తా ఉంటాడు, ప్రసంగం తాగొద్దు, తిరగొద్దు, సినిమా చూడతాను అంటాడు. మనం ఎంత మాత్రం సెలవు వేసుకుని ఉంటాం, పద ఒక పెంకి వెళ్తాం ఇద్దరం కలిసి అని చెప్పి ఈ కురింది బ్యాచ్ లాగా మన బ్యాచ్ కూడా తయారయ్యేటట్టు. కాబట్టి మన చుట్టం ఎవరు ఇప్పుడు? ఎవరండి మన చుట్టాలు? ఎవరు? ఇట్లాంటి వాళ్ళే. లేకుంటే ఏం చూస్తారో ఓకే చర్చికి పోయి మనం అంటాం కదా, కొత్త సినిమా రిలీజ్ అయిపోయింది కోసేపు పోయి థియేటర్లో కూర్చొని చూస్తాం. లేకుంటే ఈ ఊళ్ళో మనం సినిమా చూస్తే మన అయ్యగారికి గుర్తుపట్టేట్టుంది, కానీ మరి పక్క ఊరికి పోతే ఆడ మన కోడి తెలియదు అంటే ఆడపోయి కొత్త సినిమా చూద్దాం. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఇట్లా అనమాట స్వజనం. ఇప్పుడు దేవుడు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఎవరే మన సొంత తినంటే వీళ్ళే మనం జడగొట్టే బ్యాచ్. క్రిస్మస్ కట్ట అందరు కలిసి మందుపాటు చేసుకుంటారా? అది ఎంత అద్భుతమైన చర్చ మీరు ఆలోచించండి. ఎంత అద్భుతం అంటే ఒక బీరు తాగారట అందరు కలిసి. ఏం చేశారట? బీరు తాగి కొంచెం వండుకొని తిన్నారట. ఇట్లా జరిగిందట. ఏంది? క్రిస్మస్. ప్రపంచంలో ఇంత ఆశ్చర్యమైన క్రిస్మస్ నాకు తెలిసి ఎవడు జరుపుకోడు. మందు పార్టీతో అయ్యా కానీ పనికి మాల స్వజనాలను ఏం చేయాలట? విడిచిపెట్ట. నిన్ను పాపమునకు ప్రేరేపించేవాడు, పాపమునకు తీసుకొని వెళ్ళేవాడిని. అట్లాంటి వాడు కాదు. ఏరా బాబు పోయి కలిసి సాగుతున్నారు, 2 పెగ్గులు ఎత్తారంటే చెప్ప మీకు చల్లని కొట్టాలి. ఏం చేయాలా? వంద పెట్టి కుద్దాలి. అట్లాంటి పని కూడా చేయాలి. ఏరా నా పరిశుద్ధతను నా ప్రార్థన జీవితాన్ని పాడు చేసినట్టున్నావు నువ్వు అని అర్థమవుతుంది. ప్రియ సహోదరి, స్వజనమును విడిచుట. తండ్రి ఇంటిని, ఇంతకుముందు మన తండ్రి ఎవరు? అపవాది. మన తండ్రి ఆయనను విడిచిపెట్టాలి, మన ఆలోచనలు విడిచిపెట్టాలి, మన తలంపులను విడిచిపెట్టాలి, ఆ రకమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మనము మర్చిపోవడంటే లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులన్నీ మర్చిపోవాలి. లోకములో వేషధారణ కలిగిన జీవితం, అపవిత్ర సంబంధమైన కార్యక్రమాలన్నింటినీ ఏం చేయాలట? విడిచిపెట్టాలి. కేదారు గుడారం వలె సౌందర్యంగా మారాలనంటే నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మరిచేవాడిగా నీవు, నీకు ఏది ఇష్టమో, ఏది బాగా నిన్ను నచ్చుతుందో, ఏదైతే లోకంలో ఆకర్షిస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. కొందరు చాలామంది బానిసలు అయిపోతారు కదా, ఒక్కొక్క దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. కొంతమంది బాగా తిండికి బానిసలు అయిపోతారు, టీవీలు చూడడానికి బానిసలు అయిపోతారు, మద్యానికి బానిసలు అయిపోతారు, రకరకాల విషయాలకు బానిసలు అయిపోయి దాన్నే స్వజనంగా చేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు అంటాడు ఏదైనా సరే మనం ఏం చేయాలంటే చెప్పండి, విడిచిపెట్టి బయటకు వచ్చే వారంగా ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఎవరైనా సరే నిన్ను పాపమునకు ప్రేరేపిస్తే వారిని మర్చిపోవాల్సింది. నాకు మాడ పాపం నిన్ను ప్రేరేపించగా వారితో నీవు అర్థమవుతుందా? పాపం వచ్చి నేను పాపం చేద్దాం రా అని ప్రేరేపించడం మనం ఏం చేయాలట? అట్లాంటి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? వారందరినీ విడిచిపెట్టి ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఈ రాజే నీ ప్రభువు. ఎవరా రాజు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరా రాజు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. అతడు ఏం కోరుకుంటున్నాడట? నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఇందాక ఏమన్నా చెప్పండి, ఆమె సంఘ కన్యక, యెరూషలేము కుమార్తెలారా నేను సౌందర్య. ఇప్పుడు దేవుడు కూడా ఏం కోరుకున్నాడట? సౌందర్యమును కోరుకుంటున్నాడు. అవునా? మరి ఈ సౌందర్యం ఎలాగొస్తుందో మీరు నాకు చెప్పండి. దేవుడు కోరుకున్నది ఏంటంట? ఈ రాజు నీ ప్రభు, అతనికి నీవు నమస్కరించము. ఈ రాజుని ఏం కోరుకుంటున్నాడట? నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటంటే, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? నీ జీవితంలో అసలు ఒక తీర్మానం ఉందా? దేవుడు కోరుకున్నది నేను చేయాలి, దేవుడికి ఇష్టమైనది నేను చేయాలి, దేవుడికి నచ్చినట్లుగా నేను బ్రతకాలి. ఈ తీర్మానం ఏదైనా ఉందా? ప్రతిరోజు ఒక పరీక్ష ఏమైనా ఉందా? ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఒక నాలో ఏమైనా ఉందా? చేదైనా వేరే ఏదైనా నాలో ఉందా? పులిపిండి ఏదైనా నాలో ఉందా? అసలు నా ఆత్మీయ సౌందర్యం నీకు ఏమైనా నచ్చుతుందా, నచ్చట్లేదా? నాలో లోపము దోషము నీకు ఏదైనా కనపడుతూ ఉందా? ఇంకా నువ్వు కోరిన మేరలో నచ్చిన మేరలో ఏ విధంగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను కట్టుకోవాలి అనే ఆలోచన స్వపరీక్ష అనేది లేకపోతే భక్తి జీవితాలు ఇంకా మనం పసిపిల్లలుగానే ఉంటాం, కానీ ఎదిగే వాళ్ళంగా మనం ఎప్పటికీ. ఏమంటే ఒకసారి అడుగుతున్నాను, మీరు ఆలోచించండి. ఈ లోపల మనం బాగా అందంగా కనపడాలని కొందరు జుట్టు కత్తిరించుకుంటారు, అవునా? కొందరేమో మేకప్లు వేసుకుంటారు, రకరకాల ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ అని, ఇంకేదో ఆర్టిఫిషియల్ ఫేషియల్ అని రకరకాల ఫేషియల్ తెప్పించుకుంటారు. తర్వాత స్టీమ్ పట్టుకుంటారు, తర్వాత ఫెయిర్నెస్ రాస్తారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తారు. ఇంకొంటే ఇంకా రకరకాల ఇక ఆడవాళ్ళకి అయితే సౌందర్య కాంక్ష ఎక్కువ మొగోళ్ళ కంటే. అయితే ఇప్పుడు మొగోళ్ళ కూడా ఈ కాంక్ష ఎక్కువైందా ట్రెండింగ్ ప్రకారం. ఇంతకుముందు ఏముంటుంది? ఆడలకే ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లాంటివన్నీ ఎవరుకుంటే ఆడలకే ఫెయిర్ ఎవరు, ముల్తాన మట్టి, తర్వాత ఇంకేదో అది రకరకాల అన్నీ వీళ్ళే పడేవాళ్ళు.
ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఏమైందట, నేను బాగా అందంగా కనపడాలి, నీ కాంక్ష ఎక్కువ, వీడు కూడా రాస్తున్నట్టు ఆ మట్టి ఈ మట్టి అంత. అందుకని రేట్లు బాగా పెరిగినాయి. ఇక మగవాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ బాగా వాళ్ళు ఫెయిర్ హ్యాండ్సమ్ అనే ఒక కొత్త క్రీమ్ తయారు చేశారు మార్కెట్లో. ఇప్పుడు ఎవరికి ఇది? మగ బ్యాచ్కి. అని ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు, అందరూ ఏం చేస్తారు? ఇంతకుముందు ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్, ఇప్పుడు ఏమున్నాయి? మెన్స్ పార్లర్ వచ్చిందా రాలేదా? లేడీస్ బ్యూటీ పార్లర్తో పాటు ఇప్పుడు ఏం పార్లర్లు వచ్చినాయి? మెన్స్ బ్యూటీ పార్లర్ వచ్చినట్ట. వీళ్ళకి కూడా రెండు ఏం చేస్తారు? దోసకాయ ముక్కలు కట్ చేసి మొక్కలు పెడతారు, అది తెల్లాడు ఏదో పోతా ఉన్నారు. ఏమంటే వీడికి కూడా గోర్లు కట్ చేస్తూ ఉన్నారు, వీడికి కూడా పెయింట్లు వేస్తూ ఉన్నారు, వీడు కూడా ఐబ్రోస్ చేయించుకుంటా ఉన్నాడు. ఏమండి మొత్తానికి జనాలకు ఏమైంది? సౌందర్య కాంక్ష పెరిగిపోయింది. ఏం పెరిగింది? మనోళ్ళ కోరికట్లు లేదనుకోండి, సామాన్యంగా అందరు సామాన్యులే. ఏమండి ఏదో అప్పుడప్పుడు కాస్త పౌడర్, అప్పుడప్పుడు కాస్త ఫెయిర్ అండ్ లవ్లీ, ఎప్పుడో ఒకసారి తలదూకోవడం అట్లాంటివే. కానీ మనమే గొప్ప గొప్ప అయ్యింది. మన చూస్తే మేకప్ రూమ్ కిట్ అంటే పెద్ద డబ్బా ఒకటి ఉంది, దాంట్లో చూస్తే కళ్ళకి రాసుకునేది, ఇట్లా ఇట్లా రుద్దేది, పెదాలకు ఒకటి, నెత్తికోటి, కన్నుబొమ్మలకోటి, మూతికోటి, ముక్కుకొకటి, ఏమండి చెవుకొకటి, ఎన్ని రకాలు ఉన్నాయండి. మొత్తం ఆ షాపును బాగు చేసినాయి. మరి ఇంత కష్టపడి అంత రాస్తే మొహం కనుక ఏమైపోతుంది? ఉంటాయి ఉండవు. నువ్వు రాసుకున్న పౌడర్ పోతుంది, ఏమండి ఫేషియల్ పోతుంది, అన్నీ పోతాయి. అట్లా చేయించుకోవద్దు. మళ్ళీ వాళ్ళ నన్ను పడతారు ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కలిసి. నువ్వు ఏం చెప్తున్నావు జనాలకి? ఏమండి అంటే చెప్తున్నాడు అందంగా ఉండడం మంచిదే, మరి దరిద్రంగా కనపడద్దు కదా. కాస్త అందంగా శుభ్రంగా కనపడడం చాలా మంచి సంగతే. అయితే ఈ లోకము యొక్క సౌందర్యాన్ని మనం ఇంత కాంక్షించాం కదా. పరమపరుడైన ప్రభు అయిన యేసుకి ఇంకెంత అందంగా కనపడాలంటే నేను ఆ రాజు ఏం కోరాడంటే చెప్పండి, నీ దగ్గర నుంచి వెండి కోరలే, నీ దగ్గర బంగారం కోరలే, నీ ఆస్తిపాస్తులేం అడగలే. దేవుడు కోరుకున్నది ఒకటే, నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? ఆయన నీ సౌందర్యాన్ని కోరు, నీ ఆత్మీయ జీవితాన్ని కోరుతున్నాడు. ఆత్మీయ జీవితంలో సరిగా బ్రతకడం కోరుకుంటున్నాడు. చూడడానికి చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా, తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తిగా, దేవుడు కోరినటువంటి ఆత్మీయ లక్షణములు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని కోరుతున్నాడు. ఈ కెదారు వారి గుడారాలు చూస్తే పైన చూస్తే చాలా నల్లగా కనపడతాయి, కానీ అలాగే కెదారు వారి గుడారాలు లాగానే ప్రత్యక్ష గుడారం కూడా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్రత్యక్ష గుడారం. విన్నారు ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారం గురించి? నిర్గమకాండంలో దేవుడు మోషేకి చెప్పాడు. ఏం చెప్పాడు? మోషే, నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు ఒక మందిరమును నిర్మించాలన్నాడు. దయచేసి నిర్గమకాండం 25వ అధ్యాయము, క్షమించండి చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు ఏం చేయాలంటే చెప్పండి? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములో, దయచేసి నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఏమి నిర్మించాలట? God want to dwell among us. దేవుడు మన మధ్యలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది! ఎంత అద్భుతమైన విషయం! దేవుడు మన మధ్యలో నివసించాలని కోరుకుంటున్నాడు. పాత నిబంధనలు దేవాలయం ఉంది, కానీ నూతన నిబంధనలు నీ హృదయంలో కొట్టాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? మనము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయము. దేవుడు మనలో ఉండాలనుకుంటాడు, మన మధ్యలో ఉండాలనుకుంటాడు. కాబట్టి దేవుడికి కావాల్సిన ఏంటంటే చెప్పండి? పరిశుద్ధ స్థలం. నేను మీ మధ్యలో నివసించినట్లు ఏం నిర్మించాలంటే ఒక ఇంటి నిర్మించాలా? ఏమనంటే చెప్పండి అక్కడ, సరే బాగా చదవండి. పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలండి. ఎటువంటి స్థలాన్ని నిర్మించాలట? పరిశుద్ధ స్థలమును నిర్మించాలట. If the God wants to dwell in you, you have to build a holy place. ఎటువంటి స్థలాన్ని? పరిశుద్ధ స్థలం. అందుకే కీర్తనకారుడు యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. దయచేసి 93వ కీర్తన అనుకుంటాను, అక్కడ చూడండి. 93వ కీర్తనలో మీరు చదవండి. యెహోవా ఎన్నటెన్నటికీ, ఎన్నో వచ్చిన మరి చదవండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుని మందిరానికి అనుకూలమైన సంగతి ఏంటంట? పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుడు అంటే పరిశుద్ధ స్థలమును నా కొరకు మీరు నిర్మించాలి. మొట్టమొదట సౌందర్యం ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఏంటి చెప్పండి? పరిశుద్ధం. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నాలో ఏ లోపం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు అని మనము జీవించే తీర్మానం ఒకటి మనము చేసుకోవాలి.
పరిశుద్ధ స్థలమును దేవుడు ఎలా నిర్మించాడంటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ నిర్గమకాండము 26వ అధ్యాయము దయచేసి 14వ వచనం చూడండి. అంటే దానిపైన చాలా విషయాలు ఉన్నాయి. నేను లాస్ట్ ఫైనల్ విషయం చెప్తున్నాను. నిర్గమకాండము 26వ అధ్యాయము 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. పైకప్పును చేయవలెను. దేవుడు పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పాడు కదా. ఈ పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నప్పుడు పైన వేయాలట, గుడారం ఒకటే వేయాలి, అంతే కదా. ప్రత్యక్ష గుడారం అన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. గుడారం అంటే ఇప్పుడు పైన ఏముంటుందండి? ఒక టెంట్ లాంటిది ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారంలో పైకప్పు అనేది ఎలా నిర్మించాలట అంటే దేవుడు ఇక్కడ 4 రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పొట్టేళ్ల తోళ్ళట, తర్వాత పైన కూడా అంటాడు మేక పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. దానికంటే కింద ఇంకేమంటారు? మేక వెంట్రుకలతో కూడా చేయమంటాడు దేవుడు. ఏమండి? మొత్తము 3-4 విషయాలను ఇక్కడ దేవుడు వాడినట్లుగా ఉంటుంది. పొట్టేళ్ల తోలు వేయాలట, దాని మీద ఏమేయాలంటే చెప్పండి? సముద్ర వత్సల తోలు వేయాలట. ఏమేయాలట? పొట్టేళ్ల తోళ్ళు పైకప్పు. ఇప్పుడు మనం రేకులు వేసినాం, ఏమైందని చెప్పండి? కొంతమంది స్లాబ్ వేస్తారు, అనా కదా. ఇప్పుడు దేవుని మందిరం యొక్క పైకప్పు ఎలా వేయాలట అంటే ఈ రేకులు కాదు, ఈ స్లాబ్ కాదు, ఒక తోలు వేయాలట. పొట్టేళ్ల తోలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు. మళ్ళీ దానిపైన ఏమేయాలట? సముద్ర వత్సల తోలు. అంటే ఇప్పుడు పైన ఏం కనపడుతుంది? ఇక్కడ రూప్, టాప్ ఆఫ్ ద రూపు సముద్ర వత్సల తోలు కనపడతాయి. పైన మీకు ఏం కనపడతాయి? సముద్ర వత్సల తోలు కనపడతాయి. అంటే ఎవడైనా సరే పైన నుంచి ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే ఈ సముద్ర వత్సల తోలతో కప్పబడినటువంటి గుడారం మీకు కనబడుతుంది. అర్థమైందా? లోన్ ఉంటుంది. ప్రత్యక్ష గుడారం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సముద్ర వత్సల తోలు కూడా నలుపు రంగులో ఉంటాయి. ఏ రంగులో ఉంటాయి? దాని బ్లాక్ కలర్, నల్లగా ఉంటాయి. పైన ఉండేవాళ్ళని చూసేటప్పుడు కూడా మొత్తం నల్లగా కనబడుతుంది. ఏంటి? ప్రత్యక్ష గుడారం. ఇది ఎందుకు మరి ఇంత నల్లగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది, ఒక అద్భుతం లేదు, ఒక ఆశ్చర్యం లేదు, ఒక సుగుణమైన రంగు లేదు, కంటి కింపు లేదు, ఏం లేదు అని అనిపిస్తుంది పైన చూస్తే. ఏది? ప్రత్యక్ష గుడారం. కానీ ఎప్పుడైతే మీరు ప్రత్యక్ష గుడారానికి లోన నుంచి ఎంటర్ అయ్యారనుకోండి, లోన ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం గోడలంతా బంగారం పోతూనే ఉంటాయి. గోడలు ఎట్లుంటాయట? బంగారపు పూత. పైనుండి చూస్తేనేమో ఎలా కనిపిస్తుంది? నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ లోనకి ఎంటర్ అయ్యి చూస్తే మాత్రము అన్ని గోడలు కూడా ఎలా కనబడతాయి? బంగారు వర్ణంలో దగదగ మెరుసుకుంటూ కనబడుతుంది. లోన పోతే చక్కగా కెరూపులు, సరాపుల బొమ్మలు కనపడతాయి. పరలోకం ఉన్నట్లు ఉంటుంది లోనకి వెళ్తే. ఎటు చూసిన మేలిమి బంగారము, దగదగ మెరుపులు, దీపవృక్షము, ఓకేనా, దీపవేదిక, తర్వాత సుముఖపు రొట్టెల బల్ల, లోనకి వెళ్తే కరుణాపీఠము, మందస్సము, ఓకేనా. ఆ లోన గోడలన్నీ కూడా బంగారుమయము, చక్కగా తెరలు, అద్భుతంగా ఉంటుంది లోన. పైన చూసిన వాడు ఇంత దారుణంగా ఉందని అనుకుంటాడు, కానీ లోన పోయి చూస్తే ఎట్లుంటుంది? వారు ఇంత అద్భుతంగా ఉంది ఏంటి? లేదా అన్ని చోట్ల బయటికి రాబోద్ది కాదు, అంత అద్భుతంగా ఉంటుంది లోన. లోనకి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బయటికి రాబుద్ది కాదు. పైన చూస్తే అసలు లోపలికి పోబుద్ది కాదు, ఏంద్ర బాబు ఇంత ఘోరంగా ఉందని. అంటే చూడండి, పైకేమో ఏ స్వరూపము కనపడదు, ఏ సొగసు కనపడదు, కానీ అంతరంగంలో మాత్రం ఎలా ఉంటుందట? అద్భుతమైన సౌందర్యము కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు కేదారు వారి గుడారాలంటే అంతే. అంటే ఒక విశ్వాసి కానీ యేసు కానీ పైకేమేమి స్వరూపంగా కనిపించం, కానీ అంతరంగంగా ఎట్లా కనపడాలి? చాలా అందంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా కనపడాలి. అదే భక్తి జీవితం. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు బాహ్య ప్రపంచానికి నువ్వు నలుపుగా ఉన్నావా, తెలుపా, ఎరుపా, పొడుగా, పొట్ట, చిన్న ముక్క, పెద్ద ముక్క, చిన్న జడ, పెద్ద జడ, ఏంటనేది ముఖ్యం కాదు. కొందరు జడ చిన్నగా అయిందని బాధ, కొందరు పెద్దగా అయిందని బాధ, కొందరు కొట్టేరు ముక్కు లేదని బాధ, కొందరికి నీళ్ళు కళ్ళు లేవని బాధ. రకరకాల బాధలు ఉన్నాయి. నువ్వు ఏ ముక్కున్నా, ఏ కన్నున్నా, ఏ జడ ఉన్నా కానీ యేసు దాన్ని ఏమి లక్ష్య పెట్టాడు. దేని లక్ష్య పెట్టాడు చెప్పండి? దేని లక్ష్య పెడతాడు? నీ ఆంతరంగిక సౌందర్యం. ఈ రాజు నీ సౌందర్యమును బయట కనపడేది కాదు, అయినా సముద్ర వత్సల తోలు కనబడతాయి కదా. ఈ సముద్ర వత్సల తోలు అంటే సముద్రం నివసించే ఒక రకమైన జంతు సర్వం. అది ఏదది? సముద్రం నివసించే ఒక రకమైన జంతు చర్మం. ఈ సముద్ర వత్సల తోల యొక్క లక్షణం ఏంటో తెలుసా? సాక్రిఫైస్. ఏంటంటే చెప్పండి? సాక్రిఫైస్, సాక్రిఫికేషన్ అంటే అర్థం ఏంటి? త్యాగము అంటే ఏం చెప్పండి? సాక్రిఫైస్ అని ఇంగ్లీష్లో అంటారు.
తెలుగులో ఏమంటాం? త్యాగం. ఇంకేమైనా ఉండొచ్చా? అంతేనా? చెప్పండి, దానికన్నా ఇంకా సినానిమ్స్ చెప్పండి, పర్యాయ పదాలు. త్యాగము, ఇంకా లోబడి కానకరా పని. ఏం చేస్తుందంటే ఈ రకమైనటువంటి జంతువులు త్యాగానికి సూచన. అలాగే తమ పిల్లల కొరకు ఎవరైనా సరే, వాడి పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల్ని ఎవరైనా అటాక్ చేయాలని చూస్తే మాత్రం రివర్స్ అటాక్ చేస్తాడు చేసి వాటి బదులు ఇవి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. అటువంటి జంతువుల యొక్క చర్మాన్ని తీసుకొచ్చి ఎక్కడ కప్పారండి? ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పుగా కప్పారు. అటువంటి జంతువుల యొక్క చర్మాన్ని తీసుకొచ్చి ఎక్కడ కప్పారు? ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పుగా కప్పారు. అంటే చూడడానికి నల్లగా కనపడవచ్చు, కానీ దానిలో ఆత్మీయ భావం చూసారా? త్యాగము, పోరాటము, ప్రేమ అనేది కనపడుతుంది. అసలు ఈ 3 గుణ లక్షణాలు ఎవరు ఉన్నాయి చెప్పండి? ఎవరు ఉన్నాయి? యేసయ్య. అవునా? యెషయా 53 ఏమంటారు చెప్పండి? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదా. దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము దయచేసి మీరు చూడండి, 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినందున నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరువ లేదు అన్నాడు. తర్వాత చూడండి, పైన 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన మన ఎదుట పెరిగెను, అతనికి ఏం లేదట? స్వరూపమైనను సొగసైనను లేదు, మనము అతనిని చూసి అపేక్షించినంతగా అతని యందు ఏమీ లేదు. మనుషుల ఎదుట తృణీకరించబడిన వాడు నాయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషుల ఎదుట చూడనొల్లని వాడిగా ఉండను. అతడు తృణీకరించబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయక. ఇది మొత్తం కేదార గుడారం లాగానే ఉంది. మనము అతనిని ఎన్నిక పట్టించుకోలేదు. ఎవరిని? సిలువ వేయడానికి పోతున్న యేసును పట్టించుకుంటున్నా? ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు మొత్తం తీసేశారు, లాగేశారు, గడ్డమంతా పెరికి వేశారు, ముఖమంతా ముళ్ళ కిరీటం పెట్టి గాయాలైపోయాయి, పిడిగుద్దులు తిన్నారు, వీపంతా ఛిద్రమైపోయింది. ఎందుకు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. కానీ వీపు మీద ఎటువంటి కొరడాలతో కొట్టారట వాళ్ళు? ఆ కొరడా యొక్క చివరన ఇనుప ముక్కలు పెడతారట. ఒకే ఒక దెబ్బ కొట్టారనుకోండి, అది శరీరంలోకి వెళ్ళి పైకి లాగినప్పుడు అంత చర్మాన్ని బయటకు తీసుకొస్తారు. ఏదో అటువంటి కొరడాలు. అంటే కొట్టిన ప్రతిసారి కాస్త చర్మం కూడా వచ్చేస్తూ ఉంటుంది, దాంతోపాటు రక్తం అంతా పోతుంది. ఎంత భయంకరమైన నొప్పో చెప్పలేదు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎవరిని? పక్కలో గాయపు పోటు, కన్నంతా వాసిపోయి ఉంటుంది. ఏమండి? జుట్టంతా పెరికి వేశారు, గడ్డను పెరికి వేశారు, ముఖం మీద ఉప్పు వేశారు. ఆ దృశ్యాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఇప్పుడు మన వీధుల్లో 10 మంది పోతా ఉంటారు పాపం, డ్రెస్ లేక జుట్టంతా చింపిరిగా అయిపోయి ముఖమంతా మాసిపోయి దెబ్బలు తిని ఉంటే వాళ్ళని చూసి మనం పోయి హత్తుకొని ముద్దు పెట్టుకుంటే అవునా? ఇప్పుడు యేసును కూడా ఈ దృశ్యం చూడండి, ఒంటి నిండా గాయాలు, రక్తసిక్తం అయిపోయింది, సరైన వస్త్రాలేమీ లేవు, జుట్టంతా పెరిగి వేశారు, గడ్డమంతా పెరిగి వేశారు, కన్నంతా గాయపడింది, ముఖమంతా గాయపడింది, ముఖం మీద ఉమ్మేశారు, ఉమ్మంతా కారిపోతా ఉంది. అటువంటి వ్యక్తి ఒక సిలువను మోసుకొని పోతా ఉంటే ఎవడైనా సరే పోయి ఆయన హత్తుకుంటాడా? ప్రేమిస్తాడా? చెప్పండి. స్వరూపం ఉందా ఆయనలో? అందం ఉందా? సొగసు ఉందా? ఏమీ లేదు. అందరూ తృణీకరించారు, ఆయన విసర్జించారు, ఎన్నికలేని వానిగా చేశారు. ఎవరు చెప్పండి? యేసయ్య. నీ కొరకు నా కొరకు అట్లా అయిపోయాడు. యేసు ఎంత అద్భుతమైన పరలోకపు దేవుడు అండి. పరలోకములో అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు, ధవలవర్ణుడు, ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి దేవుడు ఎట్లయిపోయాడు ఇప్పుడు? చూస్తే గుర్తుపట్టలేని విధంగా దారుణంగా దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు, ధృవీకరించుకుంటాడు. ఎవరి కొరకు? మన కొరకే. నాకు అనిపిస్తుంది యేసు పొందిన గాయములను చూచి కూడా, ఆయన పొందిన అవమానమును చూచి కూడా ఇంకా మనం క్రీస్తు దగ్గర రాకపోతే దానికన్నా ఘోరమైన సంగతి ఏది ఉంటుంది? అసలు అందుకనే ఎప్పుడైనా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మన సినిమా ఉంటే చూసుకోవాలి. దాంట్లో చూసింది ఇంకా తక్కువే. దాంట్లో చూస్తేనే మనకు చాలా బాధ కలుగుతుంది. అసలు వాళ్ళకి చాలా తక్కువ చూచారు. అంతకంటే ఘోరంగా ఎవరు బాధించారట? నీ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు అలా స్వరూపము లేకుండా, సొగసు లేకుండా మార్చబడ్డాడు.
వీపు నాగటి చాళ్ళ వల్ల ఏమైపోయిందని చెప్పండి, ఎలాగైందట? ఆయన వీపు నాగటి చాళ్ళ వల్లే దున్నబడిందట. దయచేసి ఇదే మాట అంటాడు చూడండి, 50వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. యేసు ప్రభువారు ఎలా తగ్గించుకున్నాడో చెప్తాడు. యెషయా 56, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయవానికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయవానికి అవమానపరచు వారికి నా ముఖమును 7లో ప్రభువైన యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదట. యేసు ప్రభువు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటాడు కొట్టువారికి ఏమో ఆయన ఏం చేశాడట, వీపును అప్పగించేశాడు. నువ్వు కొడతావరా బాబు, కొట్టు అని చెప్పి వీపు మొత్తము ఎవరికి ఇచ్చాడట? యేసయ్య కొట్టేవారికి ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు చెప్పండి, వెంట్రుకలు పెరిగి వేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఈ విధంగా దౌర్జన్యం ఉందాడు ఎవరట? యేసయ్య. అసలు ఆయన చేసిన త్యాగం ముందు, పొందిన శ్రమల ముందు ఇక మనకి ఇసలు చాలా తక్కువే, లీస్ట్ ఆఫ్ ద లీస్టే. మనం చాలాసార్లు మారు మనసు పొందిన, బాప్తిజం పొందిన, గుడికి పోయిన అంత గొప్పలని చాలా మంది ఫీల్ అవుతాము. అసలు యేసయ్య పొందిన శ్రమల ముందు ఇక మన అతిశయం ఏది? అతిశయించడానికి ఏమైనా ఉందంటారా? గర్వపడడానికి ఏమైనా ఉందంటారా? ఆయన ముందు మనం గర్వపడడానికి, అతిశయించడానికి ఇంకా ఏది కూడా లేదు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు, అంతగా శ్రమ పడ్డాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆయన మార్చబడ్డాడు. అంటే మీరు ఆలోచించండి, కెదారు వారి గుడాలు ఎక్కడికట నల్లగా ఉంటాయి. అంటే పైకి సౌందర్యము కనపడదు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏ స్వరూపము ఏ సొగసు లేనివాడిగా కనపడ్డాడు. ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు కూడా స్వరూపము సొగసు లేనిగా ఉంటుంది. కానీ అవన్నీ ఏంటి చెప్పండి? విలువైన విషయాలు. అవన్నీ చెప్పండి ఆత్మీయముగా. ఇప్పుడు యేసయ్య స్వరూపమైన సొగసం లేనివాడు మార్చబడలేదు. ఎందుకు కొరకు? మన కొరకు. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అవును, సముద్ర వత్సలతో అంటే ఏమని చెప్పని చెప్పండి? త్యాగమునకు గుర్తు, సమర్పణకు గుర్తు, తను తాను తగ్గించుకోవడానికి, ప్రేమకు చిహ్నానికి గుర్తు అని చెప్పాడు. అంటే కెదారు వారి గుడారంలో సౌందర్యం ఎలాగొచ్చిందట అంటే, నీ త్యాగము అంటే సంఘమునకు ఉండవలసిన త్యాగము, సంఘము చూపవలసిన ప్రేమ, సంఘము చూపవలసిన తెగింపు. అర్థమవుతుందా? లోకానికి మనం సామాన్యమైన వ్యక్తులా కనిపించవచ్చు, కానీ నీలో ఉన్న అసమానమైన ప్రేమ, నీలో ఉన్న అసాధారణమైన ప్రేమ, నీలో అసాధారణమైన త్యాగము అనేది దేవుడు కోరుకునే ఆత్మీయ సౌందర్యము. అర్థమవుతుందా? యెరూషలేము కుమార్తెలారా, నాలో ఏమున్నదంటే చూడడానికి నల్లగా ఉండొచ్చు, కానీ నాలో యేసు పోలిక, యేసు వల్ల తృణీకరించబడిన తత్వము, యేసు వల్ల తగ్గించబడిన తత్వము, యేసు వల్ల సమర్పించిన తత్వము, యేసు వల్ల త్యాగము చేసిన తత్వము, యేసు వల్ల ప్రేమించిన తత్వము నాలో. అలా ఉంటే నీవు కూడా కేదారు గుడారం వల్ల సౌందర్యవంతురాలు, లేకపోతే కాదు. సిలువ ఏం చూపిస్తుంది? ప్రేమను చూపిస్తుంది. సిలువలో ఏం కనబడుతుంది మీకు చెప్పండి? సిలువ అంటే ఏంటి? ప్రేమ. దానికి ఇంకొక వచనమేం లేదు. సిలువ అంటేనే ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి సిలువ ఎక్కాడు. ప్రేమ లేకపోతే ఎక్కుతాడు సిలువ? ఇప్పుడు ఉదాహరణకు మీలో ఎవరికైనా 1,00,000 రూపాయలు అప్పైంది అనుకోండి. ఉదాహరణకు ఎంత? 1,00,000 అప్పైంది. మీ దగ్గర కట్టడానికి డబ్బులు లేవు, మీ దగ్గర ఏం లేవు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు చాలా బాధపడతా ఉంటారు, వేదన చెందుతా ఉంటారు. ఇప్పుడు నేను వచ్చి మీరేం బాధపడకండి, మీ 1,00,000 రూపాయలు నేను కడతాను, మీ బదులు నేను పూచికత్తు తీసుకుంటాను, ఇక్కడ నుంచి ఏదైనా నింద అవమానం వస్తే నేను భరిస్తాను అని అన్నానంటే ఇప్పుడు నేనేమన్నాడు చెప్పండి? ఎవరైనా అనగలుగుతారు? అట్లా అనగలుగుతారా అంటున్నాను. కానీ నీ 1,00,000 నేను భరిస్తాను బాబు, నీ కొరకు నేను క్రయం చెల్లిస్తాను, నీ నింద నేను పొందుతాను, ఇక నువ్వేం బాధపడదు, నీ 1,00,000 రూపాయలు తీరిపోయినట్లే అని నేను చెప్పి ఇప్పుడు నాలో ఏమున్నట్లు అంటాను? త్యాగం ఉన్నట్లు ప్రేమ. ప్రేమ కలిగిన వ్యక్తి ఎదుటి వాడిని ప్రేమిస్తేనే ఆ మాట చెప్తాడు. అంతేనది ఎవడో దారిన పోయేటోడు కోసం పోయి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు చెప్తాడా? అంటే మనకు ప్రేమ ఉంటేనే మనం ఏం చేస్తాం? ఎదుటి వాడి కొరకు ఆ క్రయాన్ని చెల్లించాలి. అవును, అట్లనే యేసు ప్రభు వారు కూడా సిలువను ఎక్కాడు, కఠిన సిలువను కోరుకున్నాడు. అంటే ఏమున్నట్టు చెప్పండి? సిలువ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే త్యాగము, ప్రేమ అంటేనే సమర్పణ. అది నీకున్నదా అని అంటాను. ప్రేమించాలండి. ఒకరి దోషంలో ఒకరు కప్పుకునే వారంగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తాడు చెప్పండి? దోషములన్నిటినీ కప్పు, అంతేగాని బయట ప్రేమ ఏం చేయదు, బయట పడేది, దోషములను కప్పేదిగా ఉంటుంది. యేసు ప్రభువారు మన దోషాలు కప్పాడలే, ఇక్కడ బయట వేశాడు కదా. ఏం చేశాడు యేసయ్య? మన దోషములన్నీ కప్పి, అవునా,
మనం పొందవలసిన శిక్షను తాను భరించి మన కొరకు తాను శిలువనెక్కి తాను క్రయధనము చెల్లించాడు. కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? ప్రేమ. ఆ ప్రేమ మనకున్నదా అంటున్నాను నేను. ఏముండాలి చెప్పండి మనకి ఇప్పుడు? కెదారు వారి గుడారం వలన సౌందర్యవంతురాలని అంటే ఇటువంటి సిలువ ప్రేమ నీలో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆ సిలువ ప్రేమను పొందిన వాడే నిజమైన విశ్వాసి, ఎత్తబడే సంఘంలో ఉంటాడు. ఆ సిలువ ప్రేమ, ఆ సిలువ త్యాగం అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇంకా దేవుడు కోరుకున్న సౌందర్యం నీలో రానట్లే. ఏమండి? సిలువ అంటేనే ప్రేమ, త్యాగం, సమర్పణ. ఈ అద్భుతమైన ఆత్మీయ సౌందర్యాన్ని ఎవరు కోరుకున్నట? దేవుడు కోరుకున్నాడు. అర్థమవుతుందా? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఒక బొమ్మ ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూసారు, అందరి ఇంట్లోకి పోతే ఒక సిలువ గుర్తుంటే దాని మీద రెడ్ కలర్ చున్ని ఒకటి ప్లేస్ పెడతారు. చూసారు ఎప్పుడైనా? మన దగ్గర మరి ఉండదో కానీ చాలా క్రైస్తవ గృహాల్లో ఉంటుంది ఒక సిలువ, దాని మీద రెడ్ కలర్ చున్ని, దాని కింద రాసి ఉంటుంది అనమాట. అంటే నేను నీ కొరకు ఇంత క్రయమును చెల్లించాను, మరి నువ్వు నా కొరకు ఏమి చెల్లిస్తావు. చదివారు ఎప్పుడు? చూడలేదు అది? ఆ ఇమేజ్ చూడలేదు ఎప్పుడు? చాలా పాపులర్ అది. 10 మంది చూసినట్టు 10 మంది చూడలేదంట. లేకుంటే యూట్యూబ్లో కాదు, లేకుంటే గూగుల్లో కొట్టండి. నేను దీనికి నీ కొరకు ఇంత చేశాను. అది ఎట్లా వచ్చిందో తెలుసా? జర్మనీ దేశంలో ఒక పెయింటర్ ఉండేవాడంట, ఒక పెయింటర్. ఇప్పుడంటే ఫోటోగ్రాఫ్లు వచ్చినాయి కదా, మనం ఫోన్లో లేక అంతకుముందు కెమెరాలు, ఇప్పుడైతే అందరికి చేతిలో మొబైల్ ఫోన్లు వచ్చినాయి, ఎక్కడంటే అక్కడ ఫోటోలు తీసేస్తాం మనం, ఓకేనా? కానీ ఓల్డెన్ డేస్లో ఈ ఫోటోలు ఏం లేవు. ఏం చేస్తారంటే పెయింట్స్ వేసేవాళ్ళు. ఏం చేస్తారు? ఇప్పుడు నా బొమ్మ కాబట్టి ఏం చేయాలా? పెయింటర్ దగ్గరికి వెళ్ళి పెయింట్ వేయించుకోవాలా. సో అట్లా జర్మనీలో ఒక పెయింటర్ ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర చాలా పెయింటింగ్స్ ఉంటే ఒక 8 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక చిన్న బిడ్డ ఒకసారి పెయింటింగ్ చేయించుకుందాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గర చాలా ఛాయాచిత్రాలు ఉంటే ఈ సిలువ బొమ్మ కూడా ఉందట ఒకటి. ఈ సిలువ బొమ్మ ఉండేసరికి అది చూసి అడిగిందట, ఏంటండి ఇది అని అడిగిందట. యాక్చువల్గా ఆ పెయింటర్కి ఏం మారు మనసు లేదు, రక్షణ అనుభవం ఏమీ లేదు. కానీ ఏంటి సార్ ఇది సిలువ, ఇది బొమ్మలాగుంది, దీని విషయం ఏందని అడిగితే ఆయన చెప్పాడట, ఇది క్రైస్తవుల సిలువ అండి, యేసుక్రీస్తు ప్రభువారు దీని మీద మరణించారట మన పాపముల కొరకు, దానికి సూచనగా వాళ్ళు ఈ సిలువ వేసుకుంటారు, ఈ సిలువ బొమ్మ ఇది అని దాని యొక్క చరిత్ర చెప్పాడు ఆయన. చెప్పేసరికి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. చాలా కాలం అయిన తర్వాత ఆ అమ్మాయి ఈ పెయింటర్కు ఒక కబురు పంపిందట, నేను మరణ పడక మీద ఉన్నాను, కొంచెం ఒకసారి వచ్చి నన్ను చూసి అని ఒక కబురు పంపిస్తే ఈ పెయింటర్ మర్చిపోయిన వాడు ఎప్పుడో. అసలు నా కొరకు అమ్మాయి పిలవడం ఏంటి, అసలు ఎవరి అమ్మాయి, నన్ను ఎందుకు పిలిచింది అని చెప్పి ఈ పెయింటర్ వెళ్ళాడు ఎవరింటికి? అమ్మాయి ఇంటికి. వెళ్తే ఆమె కన్నీరు విడిచి ఆయన కృతజ్ఞతలు చెప్తా ఉందట. చాలా థ్యాంక్స్ పెయింటర్ గారు, మీరు చేపట్టి నేను ఈరోజు మరణ పడక మీద ఉన్నాను, కానీ సంతోషంగా చనిపోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను, నాకేం భయం లేదు చనిపోవడం అంటే. ఎందుకంటే ఒక భయంకరమైన వ్యాధి చనిపోతుంది అమ్మాయి. నేను చాలా సేఫ్ అంటే నాకు చాలా సంతోషంగా ఉందంటే వీడు ఆశ్చర్యపోతారు, నేనేం చేశాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, మీ యొక్క పెయింటింగ్ షాప్కి వచ్చినప్పుడు మీరు అక్కడ ఒక సిల్వర్ నాకు చూపించారు, ఆ సిలువ నా హృదయంలోనికి వచ్చింది, నా జీవితంలో కార్యం చేసింది. ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ వచ్చింది, నా పాపంలో క్షమాపణ జరిగింది, నాకు నిశ్చయత వచ్చింది, సమాధానం వచ్చింది. ఇప్పుడు ఏ వ్యాధితో నేను చనిపోతాను నాకు ఏ భయం లేదు, ఎందుకంటే చనిపోయిన మరుక్షణం ఎక్కడ ఉంటాను నేను? రక్షకుని చెందుతుంటా. ఎక్కడ చెప్పను నేను? ఇంత అద్భుతమైన సమాధానము దొరికే స్థలంగా నీ షాప్ ఉంది, ఆ బొమ్మ ఉంది. అందుకే మిమ్మల్ని కడసారి చూసి మీకు కృతజ్ఞతలు చెప్దామని చెప్పి నేను పిలిచానని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. దెబ్బ వాడు ఆశ్చర్యపోయాడు, ఎందుకు వాడి జీవితంలో అసలు బొమ్మ సిలువ బొమ్మలు తింటుండే వాడి హృదయం ఏం లేదు, సిలువ లేదు. వెంటనే వాడికి మారు మనసు వచ్చిందట పాపం. ఆ అమ్మాయి చెప్పిన సువార్తను బట్టి ఇన్ని రోజులు ఎన్నో సిలువ బొమ్మలు నేను వేశాను, కానీ నా హృదయం నాకు ఏం రాలేదు, సిలువ రాలేదు. అంటే వాడు హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని చేసుకొని మారు మనసు పొందాడట. అప్పుడు ఈ అద్భుతమైనటువంటి పెయింట్ వేశాడట, యేసయ్య నా కొరకు నువ్వు ఎంతో క్రయధనం చెల్లించాలని చెప్పి మళ్ళీ ఇంకొక సిలువ వేసి దాని మీద రెడ్ కలర్ స్కార్ఫ్ వేసి నా కొరకు నువ్వు ఈ విధంగా రక్తమును కార్చావని చెప్పి ఇదిగో అని ఆయన ఈ మాట రాశాడు. ఏమని? నీ కొరకు నేను ఈ విధంగా మరణించాను ఈ సిలువ మీద, మరి నువ్వు నా కొరకు ఏమి చేస్తావు అని ఒక స్టేట్మెంట్ రాసి చాలా అమ్మాడు. అయితే ఈ ఫోటోగ్రాఫ్ ఒక మ్యూజియంలో పెట్టారట. ఒక మ్యూజియం కాదు కానీ ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది కదా, అటువంటి ఆర్ట్ గ్యాలరీలో పెట్టారు. అంటే చాలా పెయింటింగ్స్ ఉంటాయి, అందరూ చూడడానికి వస్తూ ఉంటారు కదా, గ్యాలరీ అంటే రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి, అందరూ వచ్చి చూసుకొని మ్యూజియం లాగా చూసుకుంటూ పోతూ ఉంటారు కదా. అలా చూసుకుంటూ పోతా ఉంటే
ఆయన పేరు జెండర్ రాఫో ఏదో ఉంటుంది ఒక ఆయన. ఆయన వచ్చాడట, చాలా ధనవంతుడు అతను, మిక్కిలి ఐశ్వర్యవంతుడు. అన్ని బొమ్మలు చూసుకుంటూ వచ్చి ఈ ఫోటోగ్రాఫ్ దగ్గరకు ఆగిపోయాడు. ఏది ఈ సిలువ, దాని మీద రెడ్ కలర్ చున్ని, కింద ఈ మాట, ఏది నీ కొరకు నేను ఈ విధంగా నా ప్రాణమును అర్పించాను, నా కొరకు నువ్వేమీ చేస్తావు. పొద్దునుండి సాయంత్రం ఆ బొమ్మ దగ్గర ఉంటాడు. ఆయన ఎటు వదలలేదట. ఎందుకంటే అందులో ఉన్న మాట, అందులో ఉన్న భావము ఆయన బాగా ఆకర్షించారు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఇంత కఠినమైన సిలువను కోరుకున్నాడు. ఇందులో ఏ స్వరూపము లేదు, ఏ సొగస్సు లేదు. ఇది శిక్ష, ఇది పనిష్మెంట్, ఇది శాపము. ఎవరైనా దీన్ని కోరుకుంటాడా అసలు? ఏమండి, నా దగ్గర ₹1,00,000 ఇవ్వడం సులభమే, అవునా? సిలువ వేయబడం కంటే ₹1,00,000 ఇవ్వడం ఉచితమా కాదు. కానీ నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి, గొప్ప దెబ్బలు తినడానికి, చేతులలో కాళ్ళలో గాయములు చేసుకోవడానికి సిద్ధపడి దాని ఎట్లా కోరుకున్నాడు ఆయన? అసలు దాని ఎలా ఎక్కాడు ఆయన? అంత గాయం హింస ఎలా భరించాడు ఆయన? అంత నొప్పి వేదన ఎలా భరించాడు ఆయన? ఈ రోజులో మనకు తలనొప్పి అయితే మనకి ఇక ఇల్లు పీకి పందిరేస్తారు. వామో తలనొప్పి అని అడుగుర్లే ఇటుపర్లే, కాళ్ళకు చిన్న గాయం అవుతున్నది. అసలు యేసయ్య ఎంత గాయం పొందాడండి. 39 కొరడా దెబ్బలు కొడితేనంట గుండె జారిపోయింది. అంత బలంగా కొడతారు రోమాసం. దానితో పాటు పదునైన ముళ్ళతో కలిపి ఒక కిరీటం పెట్టారండి ఇక్కడ. దానితో పాటు పిడిగుద్దులు గుద్దారట, పక్కలో బల్లెపు, అసలు బట్ట నిండా గాయాలు, రక్తమే. దానితో పాటు ఆయనకు జ్వరం. అసలు ఎట్లా కోరుకున్నాడో ఎవరికి అంతుపట్టని ఆశ్చర్యమైనటువంటి కార్యం. అందుకని ఆశ్చర్యమైన ప్రేమ అంటారు. ఏమంటారు చెప్పండి? వేసేది ఇదేం ఆశ్చర్యం నాకు అర్థం కాదు. ఏమండి, ఒకరికి 10,000 అప్పేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం మనం. ఒకరు కూడా కనీసం పక్కింటికి చికెన్ మటన్ వేయాలంటే కాస్త కష్టం. వీడేంద్ర మరి చికెన్ వండుకున్న వచ్చిండు, 90 తెలిసి వచ్చినా తెలవకు వచ్చిందా అని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మరి 2 ముక్కలు ఎక్కువ వేయాలి కదా. ఏమండి, అట్లాంటిది యేసయ్యుడు ఎంత అద్భుతకరుడు. కఠిన సిలువను కోరుకొని ఎక్కడానికి ఎంత ధైర్యం ఉండాలా, ఎంత త్యాగం ఉండాలా, అసలు ఎంత సమర్పణ ఉండాలి. అసలు మన ఎవరో ఆయన చుట్టాలవా పక్కనవా, నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు, నీ పాపం కొరకు నా పాపం కొరకు. అది చూసి ఆయన కళ్ళెమ్మంటే నీళ్లు కాగి వెంటనే ఆయన ఏం చేశాడంటే తనకున్న ఆస్తి మొత్తం పేదలకు రాసిచ్చాడు. మొత్తం ఆస్తి మొత్తం పేదలకు రాసిచ్చి దేవుని సేవ చేశాడు ఆయన. అదే మొరేవియన్ మిషన్ ఆయన స్థాపించిన సంస్థ పేరేదట. ఈ మొరేవియన్ మిషన్ తీసుకొచ్చిన ఉద్యమం మామూలు కాదు. యూరోప్ మొత్తం దగలబడిపోయింది ఆయన సేవలు. అసలుగా కొన్ని సంవత్సరాల పాటు అసలు ఉద్యమం ఆగలేదటండి. ఎక్కడో చెప్పాను, జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటే, రాజమండ్రి జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటే విన్నాను. కొన్ని రోజుల పాటు చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన జరిగిందట. ప్రార్థన చేసుకుంటూ పోతూనే ఉన్నారట. అంత భయంకరమైనటువంటి ఉద్యమం తీసుకొచ్చారు ఆయన. అసలు ఆ ఉద్యమ పరిచర్లోనే మెథడిస్ట్ సంఘాల వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ రక్షణ పొందాడు. అంటే చూడండి, ఒక చిన్న దృశ్యము ఎంత ప్రభావాన్ని తీసుకొచ్చింది అంటున్నాను. ఆ సిలువలో ఏముందంటే చూడ్డానికేమో వికారంగా కనిపించవచ్చు, కానీ అంతరంగికలు మాత్రము ప్రేమ సమర్పణ. అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రోత్సహించుకోండి, పురుగొల్పుకొని ఆదరించుకోండి, అవమానపరచుకోవద్దు. యేసయ్యమన్నా అవమానపరిచాడా? ప్రేమించాడా? ప్రేమించాడు. మన దోషముల కొరకు ప్రాణం పెట్టాడా లేదా? ఏమండి, మనము కేదారు వారి గుడారం అని ఎక్కడన్నా సౌందర్యంగా ఉండాలి. అర్థమవుతుందా? ఈ లోకంలో పాపంలో పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నాం, కానీ నేను చూస్తే ఒక వ్యక్తి చాలా సౌందర్యవంతుడండి. లోకంలో ఉండవలసిన వ్యక్తులకు ఏకున్నట్టు గుణానికి లేవు. వీడికి స్వార్థము లేదు, బంధుప్రీతి లేదు, ఏమంటే కోపము లేదు, గర్వము లేదు అని అనుకోవాలి. ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమ స్వరూపి. చాలా మంది దైవజనుల గురించి చెప్తా ఉంటాం, ఇతనికి చాలా ప్రేమ కలిగిన దైవజనుడు, ఇతనికి చాలా ప్రేమ కలిగిన విశ్వాసి అండి, త్యాగము కలిగినటువంటి విశ్వాసి అండి. యేసయ్య కోరుకునేటువంటి సౌందర్యం ఏం చెప్పండి? అది యెరూషలేము కుమార్తెలు ఏమో చూసి నల్లని అనుకున్నారు. నిజంగా బాహ్యానికి నల్ల కనపడుతుంది, కానీ యేసయ్య కొరకు ఆమె చూపిన ప్రేమ, చేసిన త్యాగం, ప్రవర్తన ఎవరికి నచ్చిందట? యేసుకు నచ్చింది. యేసుకు నచ్చింది మన అందం కాదు. నువ్వు ఏ జడ వేసుకున్నావు, ఏ చీర కట్టుకున్నావు, ఎంత ఖరీదు, ఏమంటే ఎటువంటి వస్త్రాలంకరణ, ఎటువంటి ఆభరణాలు ఏం చూడండి. యేసయ్య నీ ఆత్మీయ సౌందర్యం ఎంత, నువ్వు ఎంత అద్భుతమైన ప్రేమ గల వ్యక్తివి, ఎంత సాత్వికులు, ఎంత క్షమాపణ కలిగిన వ్యక్తివి, ఎంత సమర్పణ, ఎంత తగ్గింపు, అది చూస్తాను. యేసు వ్యక్తి వ్యక్తం అది. కాబట్టి నేను సౌందర్యవంతురాలు అని అంటది. అందుకే యేసయ్యను ప్రేమించాలి, అంతేదో నేను గొప్ప ఉందని కాదు,
కాబట్టి నిన్ను కూడా ప్రేమించాలి. ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి, ఏమండి, ఎలా ఉండాలా? ఇటువంటి అద్భుతమైన ఆత్మీయ సౌందర్యం నీ జీవితంలో ఉంటే ఈ రాజు నిన్ను కూడా కోరుకుంటాడు. కాబట్టి రండి మనం ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలిద్దాం. కొద్ది నిమిషాలు. దేవా, బాహ్యానికి స్వరూపము లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ అంతరంగంలో అద్భుతమైన ప్రేమను, త్యాగమును కోరుకునే వ్యక్తిగా నీవు ఉన్నావు. అందరము ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. యేసయ్యా, అంతరంగిక సౌందర్యము నాకు దయచేయి ప్రభా.